నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. హిట్ టీవీలో కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా ఈరోజు నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సన్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు, వెజిటేబుల్ థెరపిస్ట్ విక్రమాదిత్య గారు. నమస్కారం గురువుగారు. సూర్యోస్మమ. ప్రపంచాన్ని కాదు, దేశాన్ని కాదు, అన్నిటిని పట్టి పీడిస్తున్న ఒక ప్రధాన సమస్య ఏదన్నా ఉంది అంటే ఈ మధ్య కాలంలో బాగా కనపడుతున్న సమస్య ఒబెసిటీ. అసలు ఈ ఒబెసిటీ ఇంత పెరిగిపోవటానికి గల రీజన్ ఏంటంటారు మీకు తెలిసి ఆధ్యాత్మికంగా? మీరు చాలా స్పీచెస్ చాలా వరకు చెప్తూనే ఉంటారు. అవేర్‌నెస్ కల్పిస్తూ ఉన్నారు. సో, హిట్ టీవీ ద్వారా ఈ ఆధ్యాత్మికంగా అలాగే హెల్త్ వైస్‌గా ఎలాంటి ఫుడ్ తీసుకోవడం వలన ఈ ఒబెసిటీ బారి నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చంటారు? లైఫ్ స్టైల్ అమ్మా. హ్మ్. పని చేయాల్సిన సమయంలో పని చేయకుండా, తినకూడని సమయంలో తింటూ. తింటూ, హ్మ్. జీవితాన్ని, ప్రపంచాన్ని కూడా నాశనం చేస్తాం. హ్మ్. ఇప్పుడు అప్పట్లో 1947 ముందు హ్మ్. బ్రిటిషర్స్ ఇండియా వచ్చి మన మీద పెత్తనం చెలాయించారు. అవును. అవును. మనకి స్వాతంత్రం వచ్చేసింది కదమ్మా! 75 ఏళ్ళు కూడా దాటి రీసెంట్‌గా ఒక 2 ఏళ్ల క్రితం లాస్ట్ హ్మ్. ఇయర్ కూడా 75 ఇయర్స్ 76 అవును. అవును. మనం ఉత్సవాలు కూడా చేసుకున్నాం. హ్మ్. నిజమేనంటారా? స్వాతంత్రం వచ్చేసిందా? వచ్చిందనే భావించాలి. స్వేచ్ఛగా తిరుగుతున్నాం కాబట్టి. ఎక్కడ తిరుగుతున్నారమ్మా? హైటెక్ సిటీ ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి కంప్యూటర్ ఆఫీస్‌ల, సాఫ్ట్‌వేర్ ఆఫీస్‌లు హ్మ్. ఏ టైంలో పని చేస్తున్నారు? రాత్రి సమయాల్లో పనిచేస్తున్నారు. ఎవరు పని చేయిస్తున్నారు వాళ్ళతో? విదేశీయులు. అంటే అక్కడ కంపెనీస్ ఇక్కడ పెట్టారు కాబట్టి పని చేయాలి తప్పదు. ఆడి హ్మ్. పెత్తనమే గదా! హ్మ్. మనకొచ్చిందా స్వాతంత్రం? హుహుహు. ఇండియన్స్ అందరూ నైట్ నిద్రపోతాం. కానీ హ్మ్. వాడు హ్మ్. పడుకుంటాడు. హ్మ్. ఆ సమయంలో మనోళ్ళు మేలుకొని పని చేస్తున్నారు. హ్మ్. అంటే వాడి ఆధిపత్యం ఇంకా మన మీద నడుస్తూనే ఉంది. హ్మ్. మనకు స్వతంత్రం రాలేదు. హ్మ్. ఇప్పుడు అదే. మీరడిగిన క్వెషన్‌కి దీనికి సంబంధం ఏంటి? హ్మ్. ఎవరు ఎక్కువ సఫర్ అవుతున్నారు? వ్యవసాయదారుడు ఒబెసిటీతో బాధపడుతున్నాడా? లేదు. పల్లెటూరులలో అక్కడ రెగ్యులర్ వర్కులు చేసుకునే కార్పెంటర్ కావచ్చు, కమ్మరి, కుమ్మరి వీళ్ళెవరైనా ఒబెసిటీతో బాధపడుతున్నారా? హ్మ్. సిటీ లైఫ్స్‌లో నైట్ లైఫ్స్‌ని ఎంజాయ్ చేసేవాళ్ళు మాత్రమే ఈ ఒబెసిటీతో బాధపడతారు. మనకి ఇంపోర్టెడ్ కంపెనీస్ ఆ గ్రిల్డ్ చికెన్ ఇవన్నీ ఏ కంపెనీస్ అమ్మా? హ్మ్. అవి ఎక్కువ ఎక్కడ ఎవరు తింటున్నారు? ఏ టైంలో తింటున్నారు? నైట్ టైమ్స్ ఎక్కువ తినటం వలన. ఓకే. హ్మ్. ఈ ఒబెసిటీ అనే పదానికి అర్థం బాగా తెలిసిన వాళ్ళే ఎక్కువ సఫర్ అవుతున్నారు. హ్మ్. అంతే కదా! ఒక రైతుకి గాని, మీకు విలేజెస్ ఎళ్ళిపోండి. హ్మ్. ఊబకాయంతో బాధపడుతున్న వాళ్ళ సర్వే చేయండి ఎవరున్నారు? ఒక గవర్నమెంట్ స్కూల్‌లో టీచరా హ్మ్. ఒబెసిటీతో బాధపడేది? ఎవరైతే లైఫ్ స్టైల్‌ని మనం వెస్టర్న్ కల్చర్స్ మీద ఆధారపడి బ్రతుకుతున్నాం వాళ్ళందరం కూడా ఒబెసిటీతో బాధపడుతున్నాం. ఓకే. ఆహారపు అలవాట్లు, హ్మ్. వెస్టర్న్ కల్చర్ ఫుడ్స్ మనకి ఆహ్, సూర్యోదయం, మధ్యాహ్నం, సూర్యాస్తమయం. సూర్యాస్తమయం. హ్మ్. వీటిల్లో మన ఆచార ధర్మాలకు తగ్గట్టుగా భోజనం చేసేవాడు ఎవడూ కూడా హ్మ్. ఒబెసిటీతో బాధపడరు. హ్మ్. ఒక్కసారి తింటే యోగి, 2 సార్లు తింటే భోగి, 3 సార్లు తింటే రోగి. రోగి. హ్మ్. ఒబెసిటీతో ఉన్నవాళ్ళు మీరు ఎన్ని సార్లు తింటున్నారో ఆలోచించుకోండి. హ్మ్. హ్మ్. దీన్ని ఎవరైతే ఫాలో అవుతుంటారో వాళ్ళు రోగులుగా ఉండిపోయారు. ఓకే. ఒబెసిటీ అనేది కూడా ఒక రోగం కదా! హ్మ్. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి రోగం. హ్మ్. అంటే చాలామంది ఆ వెస్టర్న్ కల్చర్ ఫుడ్స్‌ని మనకు అలవాటు చేసేసారు. హ్మ్. గంటకే తినండి. ఒకేసారి మీరు ఎక్కువ తినలేకపోతే గంటకి తినండి. హ్మ్. ఒకసారి తింటే యోగి అన్నం, 2 సార్లు తింటే భోగి అన్నం, 3 సార్లు తింటే రోగి అన్నం. హ్మ్. గంటకే తింటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్ని సార్లు మీరు తిన్నారు? ఏమనాలి? మిమ్మల్ని ఏమనాలి? హ్మ్. లైఫ్ స్టైల్. ఒక పల్లి తిన్నా, పల్లీలు ఉండ తిన్నా, ఒక హ్మ్. కేజీ పల్లీలు తినేసినా కూడా తిన్నట్టే కదా లెక్క. హ్మ్. డైజెషన్ సిస్టమ్‌కి లెక్క లేదు. హ్మ్. మీరు ఒకటి తిన్నా అది అరగడానికి 4 గంటలే పడద్ది. హ్మ్. ఒక పల్లి తిన్నావు కదా అని చెప్పేసని 4 గంటల్లో డివైడెడ్ బై 1 ఉండదు. హ్మ్. పల్లి అరుగుదలకి కావాల్సిన ఎంజైమ్‌ని అది రిలీజ్ చేయాలి. హ్మ్. క్వాంటిటీలో హెచ్చుతగ్గులుంటాయి గానీ, ఓకే. అది నలగడానికి అంతే టైం పడుతుంది. హ్మ్. అంతే కదా! మీరు 2 కేజీల గిన్నె గ్రైండర్ తీసుకున్నప్పుడు, అందులో పావు కేజీ ఏసినా నలగడానికి ఆ 10, 15 నిమిషాల టైం ఏదైతే ఉందో అంతే హ్మ్. పడుతుంది. హ్మ్. దాన్ని హ్మ్. సఫిషియెంట్‌గా అర కేజీ ఏసినా అంతే కదా పడుతుంది. హ్మ్. మారుతుందా? మారదు.
ఇక్కడ కూడా మనం సిస్టమ్ ఏదైతే ఉందో బయోమెట్రిక్ క్లాక్ దానికంటూ కొన్ని సమయాలున్నాయి. హ్మ్. ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం. హ్మ్. ఉదయం అల్పాహారం లేకపోతే మనం ఏదైతే తీసుకుంటున్నాం అల్పాహారం అంటే తేలికగా జీర్ణం అవ్వాలి, శక్తివంతంగా ఉండాలి. అల్పం అంటే తక్కువ అని కాదు. హ్మ్. తక్కువగా ఉండాలి, శక్తి అధికంగా ఉండాలి. మధ్యాహ్నం మనకు సఫిషియెంట్‌గా సమానంగా తీసుకోవాలి. సాయంత్రం అనేది మన లిస్ట్‌లో లేదు. సూర్యాస్తమయం తర్వాత ఆహారం తీసుకోవడం అనేది లేదు. హ్మ్. ఆడికి 2 మీల్స్ అయిపోయినాయి మనం ఫుల్‌ఫిల్ చేసేసాం. ఓకే. అందుకని హ్యాపీగా ఉంటాం. సాయంత్రం పాలు తీసుకొని పాలు తాగేసి పడుకుంటాం. ఓకే. అంటే మనందరికీ కూడా కాల్షియం డెఫిషియన్సీ వల్ల ఒబెసిటీ వస్తుంది. హ్మ్. అంటే ఈ ఫిజిక్ ఎలా ఉండాలి అనే డిజైన్ హ్మ్. ఎక్కడుంది? స్కెల్టన్ మీద ఆధారపడి ఉంది. ఓహ్! బిల్డింగ్ అంతా కూడా స్కెల్టనే కదా! హ్మ్. ఈ హ్మ్. స్కెల్టన్‌లో ఆ ఇన్‌ట్యూషన్ పోయింది. హ్మ్. కొలతలు ఇంత ఉండాలనే నాలెడ్జ్ కోల్పోయింది స్కెల్టన్. హుహు. అందుకని వదిలేసింది. అందుకని చేతులు జారిపోవడం, పొట్ట జారిపోవడం ఇవన్నీ వచ్చినాయి. హ్మ్. హై కాల్షియం తీసుకుంటే మీ బోన్స్‌లో ఆ అవేర్‌నెస్ ఉంటే, మీ ఎంత బరువు ఇది మోయగలదు అనేది అది మేనేజ్ చేసుకొని మిగతా దాన్ని ఎలిమినేట్ చేస్తది. ఓకే. రెగ్యులర్‌గా కాల్షియం అధికంగా ఉండే పదార్థాలు తీసుకుంటే హ్మ్. అంటే నెయ్య మీకు వెయిట్ లాస్‌కి, ఒబెసిటీకి అద్భుతంగా పనిచేస్తుంది. హ్మ్. పాలు, హ్మ్. పెరుగు, మజ్జిగ. పెరుగు కూడా. హ్మ్. హుహు. ఇప్పుడు హై కాల్షియం భాండాగారం అమ్మ. అది పెరుగు అంటే మీరు అన్నంలో ఏసుకున్నప్పుడు దాన్ని ముందు రోజు నైట్ తోడుబెట్టారనుకోండి. హ్మ్. అది పెరుగుతో తోడుబెట్టింది కదా! పాలు తోడన్నం. హ్మ్. హ్మ్. హై కాల్షియం అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే. నైట్ అన్నం తోడుబెట్టుకొని, అన్నంలో పాలేసి తోడుపెట్టి, దాంట్లో పొద్దుట ఒక ఉల్లిపాయ ఏసుకొని శుభ్రంగా తిన్నారనుకోండి. హ్మ్. హ్మ్. అద్భుతంగా మీకు వెయిట్ తగ్గుతారు. ఓకే. కాల్షియం కావాలి. హై కాల్షియం కావాలి. దానికి సపోర్ట్ విటమిన్ డి. సూర్యుడికి అభిముఖంగా నిలబడటం. పొద్దుటే వచ్చేటువంటి ఆ రేస్‌ని శరీరానికి తగిలేలా ఉంచుకోవటం. హ్మ్. మనందరం కూడా నైట్ లైఫ్స్ అంటే ఇవన్నీ ఎందుకు మాట్లాడానంటే, నైట్ లైఫ్ వల్ల డే లైఫ్ మీరు అందాలన్నిటిని కోల్పోతున్నాం. సూర్యుడిని ఎవరు చూడట్లే. అవును. సూర్యోదయ సమయంలో ఎవరైతే సూర్యుడిని చూసారో వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు. హ్మ్. సూర్యుడిలోనే సకల శక్తులు ఉన్నాయి. మీ హ్మ్. శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ ఆయనలో ఉన్నాయి. హ్మ్. అవి మనం కోల్పోతున్నాం కాబట్టి నైట్ లైఫ్స్‌లో ఉన్నాం కాబట్టి ఈ ఒబెసిటీ మనల్ని ఇబ్బంది పెడుతుంది. ఓకే. సో, ఈ ఒబెసిటీ తగ్గాలి అంటే ఇప్పుడు మీరు చెప్పినవన్నీ పాటిస్తూ ఉంటే తప్పకుండా తగ్గిపోతారా? 100% తగ్గుతారమ్మా. ఓకే. అద్భుతంగా ఆవు నెయ్యి, ఒక కేజీ ఆవు నెయ్యి తింటే నెలకి హ్మ్. 7 కేజీల వెయిట్ తగ్గుతారు. 1 కిలో కౌ ఘీ హ్మ్. స్వచ్ఛమైన ఆవు నెయ్య 7 కేజీల బరువును తగ్గిస్తుంది. హుహు. అలా అని మళ్ళీ నైస్. మీరు ఈ సిస్టమ్ కాకుండా డేలో కాకుండా నేను నైట్‌లో నైట్‌కి ఇంతింతానంటే కుదరదండి. ఇంకాస్త పెరుగుతారేమో. బయోమెట్రిక్ క్లాక్ అనేది ఒకటుంటుంది. ఓకే. అంటే అది ఆవు నెయ్యి కాబట్టి ఏమవుతదంటే అమ్మ, మీరు ఒక 2, 3 రోజులు తీసుకున్న తర్వాత హితోకెళ్ళదది. హ్మ్. హ్మ్. తీసుకోనివ్వదు. తినాలనిపించదు. హ్మ్. దాంట్లో స్పృహుంది. స్వచ్ఛమైన దేశవాళీ ఆవు నెయ్యిలో స్పృహుంది. హ్మ్. మీరు పొరపాటున రాంగ్ టైమ్‌లో తీసుకుంటున్నా తినకుండా అది ఆపేస్తుంది. లోపల హితం ఏముండదు. ఓహ్! మనం వేరే బర్రె నెయ్యి గాని, వేరే జెర్సీ ఆవుల నెయ్యి గాని తీసుకుంటే వాటిలో స్పృహలుండవు. అవి ఇంటేక్‌కెళ్తాయి. ఒబెసిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. సో, ఈ వెయిట్ లాస్ గురించి ముఖ్యంగా ఒబెసిటీ గురించి చాలా చక్కగా ఎలా తినాలి? ఏం తినాలి? ఏం తింటే మీరన్నట్టుగా అందరూ బరువు తగ్గి చక్కగా ఆనందంగా, హాయిగా బ్రతకాలని, హాయిగా ఉండాలని మనస్ఫూర్తిగా ఏమంటే ఇప్పుడు నువ్వు లావుగా ఉన్నావు హ్మ్. అని నేనంటే సార్ కాదమ్మా. హ్మ్. నీకు హ్యాపీగా ఉందా లేదా? అవును. నీ స్కెల్టన్ చెప్పుద్దది. హ్మ్. హ్మ్. నీకు నడిచేటప్పుడు సులువుగా ఉందా లేదా? మెట్లెక్కేటప్పుడు సులువుగా ఉందా లేదా? అప్పుడు నేనెక్కువున్నాను అని నీకనిపిస్తే, అప్పుడు నువ్వు ఏదైనా దానికి తగ్గట్టుగా చేస్తే తప్ప, అందరం ఒబెసిటీగా ఉన్నావు అనేది కరెక్ట్ కాదు. అది మీకు మాత్రమే తెలుస్తది. ఏ ఓకే. డాక్టర్‌కి తెలీదు. ఓకే. చాలా చక్కగా చెప్పారు గురువుగారు. ధన్యవాదాలు. సూర్యస్ Hit TV app, all the success for their launch. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.